ఆశ్రయ దీవెనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లునుగాక. అందరికీ వందనాలండి. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. స్వస్థత పొందాలి అనంటే, అద్భుతం చూడాలి అనంటే, ఆశ్చర్యకార్యం చూడాలనంటే మనం ప్రభు దగ్గర నుండి ఒక సర్టిఫికేట్ పొందాలి. అదేంటనంటే విశ్వాసి అనే సర్టిఫికేట్. చెప్పండి, ఏ సర్టిఫికేట్ అది? యేసు ప్రభు స్వస్థపరిచిన చాలామందిని గురించి ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు చివరిలో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. అంటే వాడికి ఏమని సర్టిఫికేట్ ఇచ్చాడు యేసయ్య? నువ్వు ఒక మంచి విశ్వాసివిరా బాబు, నువ్వు ఒక మంచి విశ్వాసివమ్మా, అందుకనే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని. దేవునికి స్తోత్రం. కనుక అద్భుతం జరగాలంటే అవిశ్వాసం అనే దానికి మనలో చోటు ఉండకూడదు. పరిపూర్ణమైన విశ్వాసముతో మనం అడుగులు ముందుకు వేయాలి. అది ప్రభువు చూడాలి. ప్రభువు చూసి స్వస్థత లేని వ్యక్తులను స్వస్థపరిచే ముందు అన్న మాటే మన జీవితంలో కూడా అనాలి. ఏమని? విశ్వాసము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతాలు జరిగించింది అనే మాట ఖచ్చితంగా మనం పలకగలగాలి. ఆమెన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఈ రోజున ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. స్వస్థత పొందిన ఒక వ్యక్తి. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు అతను స్వస్థపరచడానికి ముందు పలికిన ఈ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10:52 వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు పలికిన మాట ఏంటో చెప్పండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈరోజు ఒక్క మాట బలంగా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో అద్భుతం జరగాలంటే మనకేముండాలి? రైట్. యేసయ్య మనల్ని చూసి, అబ్బాయి డన్ అయిపోయింది, నీ జీవితంలో చేసేసాను. కారణం ఒకటే, నీలో నేను ఏం చూశాను? విశ్వాసం చూశాను. నీ విశ్వాసమును బట్టి ఈ కార్యం నీ జీవితంలో నేను జరిగించాను. ఆమెన్. అలా చెప్పగలగాలి. అలాంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. హెబ్రీ పత్రికలు అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయవడనియు నమ్మవలెను కదా అని మాట్లాడుతూ అంటాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మొదటి ఆయనకి ఇష్టంగా మారిపోవాలి. మనం ఆయనకి ఇష్టంగా మారడానికి ఒకే ఒక మాట, విశ్వాసాన్ని మనలోనికి తెచ్చుకోవాలి. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసము మనం ఎప్పుడైతే కలిగి అడుగులు ముందుకు వేస్తున్నామో అప్పుడు తప్పకుండా దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడమే. కొన్నిసార్లు యేసు ప్రభు కొన్ని ప్రాంతాలకు వీళ్ళు అద్భుతాలు చేయలేదట. ఎందుకు చేయలేదు? వారు అవిశ్వాసమును బట్టి అక్కడ అద్భుతములు చేయలేదు అనే మాట కనబడుతుంది. అందుచేత ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు అనే నమ్మిక నీలో లేకపోతే, ప్రభువుకు అసాధ్యమైంది లేదు అని నువ్వు నమ్మకపోతే, దేవుడు తప్పక అద్భుతాలు జరిగించేవాడని నమ్మకపోతే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చూడలేవు. అందుకనే ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే
సమస్తము సాధ్యమే. స్తోత్రం కలుగును గాక. ఆవిడ నమ్మాలి, విశ్వసించాలి. అది ఎంత భయంకరమైన సమస్య అయినా సరే, అది ఎంత కాలపు శ్రమ అయినా సరే, నీ జీవితంలో ఎంత కాలము నుండి అది జరగకపోతున్నా సరే, దాని గురించి ఎంత మరి ప్రయత్నాలు చేసి విఫలమైనప్పటికీ, అది ఏ పరిస్థితి అయినా మరలా దేవుని సేవకునిగా చెప్తున్నా, నీ చదువులో సమస్య, నీ ఉద్యోగంలో సమస్య, నీ వ్యాపారంలో సమస్య, లేకపోతే నీ వివాహంలో సమస్య, లేకపోతే బిడ్డలు లేకపోవడమా, లేకపోతే ఇంకా ఏది సమస్య, ఈ రోజున దేవుని సేవకునిగా చెప్తున్నాను, అయ్యా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, అన్ని సంవత్సరాలు అయిపోయింది, నా జీవితంలో ఇది పొందలేకపోతున్నా, నిరాశే మిగిలింది, కన్నీరే మిగిలింది, వేదనే మిగిలింది, ఇన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నాను అని ఒకవేళ కలవరపడుతూ ఎవరైనా ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చుంటే, అవసరం లేదు, కలవరం అవసరం లేదు, కన్నీరు అక్కర్లేదు. నేను చెప్తున్నాను ఒక మాట, పరిపూర్ణమైన విశ్వాసం అనేది మీ జీవితంలో అలవరుచుకోండి. దేవుడు తప్పక ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. కొంచెం కూడా అల్ప విశ్వాసం వద్దు, కొంచెం కూడా అవిశ్వాసం అనేది లోపలికి తెచ్చుకోకండి. ఏమంటే కొంచెం కూడా మీలో అపనమ్మకం అనేది ఉండనివ్వకండి. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా, ప్రభువాని ఇది చేసినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు అని చెప్పండి. స్తోత్రం కలుగును గాక. దేవుడు తప్పకుండా ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక మనం అక్కడ చూసాం, ఒక గుడ్డి వ్యక్తిని దేవుడు బాగు చేసిన సందర్భం. బాగు చేసిన తర్వాత యేసు ప్రభు అతనిలో గమనించిన అంశం, అతని గురించి చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దారిలో నిలబడి కేకలేసిన వ్యక్తిని యేసు ప్రభు చూసి రోడ్డు మీద గబుక్కని కనపడ్డాడు కదా అని ముట్టి స్వస్థపరచడం కాదు. ఆ వ్యక్తులు యేసయ్య ఏం చూశాడు? అందరూ చెప్పండి, విశ్వాసం చూశాడు. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. కనుక ఇక్కడికి వస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అపనమ్మిక అనేది ఉంచకండి. అపనమ్మకంతో మందిరానికి రాకండి, అవిశ్వాసంతో మందిరానికి రాకండి. ఇది దేవుని మందిరం, దేవుడు నివసించే స్థలం, ఒక పవిత్ర స్థలం, పరిశుద్ధ స్థలం, ప్రభు కోరుకున్న స్థలం. ఇక్కడ తప్పకుండా దేవుడు ఉన్నాడు, ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆ నమ్మికతోనే రండి, ఆ విశ్వాసంతోనే ప్రభు సన్నిధిని అడగండి. దేవుడు తప్పకుండా ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఈ వ్యక్తి యొక్క ఒక్కసారి పూర్తి వృత్తాంతాన్ని మనం లూకా సువార్త 18వ అధ్యాయానికి వద్దాం. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయం. అద్భుతం పొందిన ఆ విశ్వాసి తన జీవితంలో కనపరిచిన ఒక 7 విశ్వాస క్రియలు మనం జ్ఞాపకం చేసుకొని అతని గురించి ధ్యానం చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వరకు ఉన్న పాఠ్య భాగాన్ని అందరం కలిసి ఒకసారి చదువుదాం. చదువుతారా? రెడీ. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను నేను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక గుడ్డి వ్యక్తి ఏ రీతిగా స్వస్థత పొందాడు, ఏ రీతిగా అద్భుతం చూశాడు. అతనికి విశ్వాసి అనే టైటిల్ వచ్చింది కదా. ఆ విశ్వాసులో కనబడిన 7 విశ్వాస క్రియలు నేను ఈ పాఠ్య భాగం నుండి జ్ఞాపకం చేస్తాను. ఇది చదువుతున్నప్పుడు, ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఒక విశ్వాసలో కనపడాల్సినటువంటి 7 అంశాలు, అద్భుతాలు పొందినవారు, అద్భుతాలు పొందేవారు ఏ రీతిగా పొందుతారు, పొందిన తర్వాత ఎలా ఉంటారు అని రాయబడిన 7 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, ఈ వ్యక్తిలో కనపడిన మొదటి అంశం ఏంటంటే సమయమును పోనీయలేదు. చెప్పండి ఈ మాట,
లూకా సువార్త 18:36లో ఆ మాట మనం తీసుకుందాం ఒకసారి. 18:36లో జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఆ దారి పక్కన కూర్చున్నాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. ఈ లోపుగా సడన్గా సౌండ్లు వచ్చినాయి. జనసమూహాలు గుంపులు గుంపులుగా తను దాటి వెళ్ళిపోతున్నట్లుగా ఒక సౌండ్ విన్నాడు. వెంటనే అలర్ట్ అయిపోయాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ వెళుతున్నావు అని అడుగుతున్నాడు. అయ్యా ఏంటండి ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? పెద్ద సౌండ్ వస్తుంది ఏంటి, ఇంతమంది జనాలు వెళ్తున్నారు ఏంటి అని ఆ మాట వెంటనే వాళ్ళని అడిగాడు. ఏమండి, గుడ్డోడు అడుక్కునేవాడు అడుక్కుని తనకు వచ్చింది ఏదో తన పోగేసుకుని తను వెళ్ళిపోక ఆ సౌండ్ల సంగతి అతనికి ఎందుకు? రోడ్డు మీద 100 సౌండ్లు వస్తాయి. రోడ్డు మీద బోడు మంది మనుషులు నడుస్తూ ఉంటారు, బోడు మంది గుంపులుగా వెళ్తూ ఉంటారు. అవన్నీ ఒకవేళ అతను అందుడై ఉండి అడుక్కునేవాడై ఉండి ఎవరైనా అడిగితే కసురుకుంటారు. అది కూడా అతనికి తెలుసు. తెలిసిన ఆ సౌండు, ఆ ప్రత్యేకమైనటువంటి శబ్దం అతనికి ఏదో ఒక ఆశ పుట్టించింది లోపల. ఇక్కడ ఏదో జరుగుతుంది, మొత్తానికి ఏదో జరుగుతుంది, దీని గురించి నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక వెంటనే టైం వేస్ట్ చేయలేదు, సమయాన్ని వ్యర్థపరచలేదు. అతనికి ఇవ్వబడిన సమయంలో వెంటనే వెళుతున్న వారిని అడుగుతున్నాడు. ఏంటయ్యా ఇక్కడ సౌండ్ వస్తుంది ఏంటి, శబ్దం వస్తుంది ఏంటి? ఏదో ప్రజలు వెళ్ళిపోతున్నట్లుగా నాకు సౌండ్ వినపడుతుంది, జనసమూహాలు వెళుతున్నట్టు, ఏం జరుగుతుంది అని అడిగి తెలుసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన శబ్దాలు వినపడుతున్నప్పుడు, దేవుని క్రియలు జరుగుతున్నప్పుడు అడిగి తెలుసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. టైం వేస్ట్ చేయకూడదు, సమయాన్ని వృధాపరచకూడదు, ప్రభువు మీద ఆశ పుట్టాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. సౌండ్ వినపడుతున్నప్పుడు, మాటలు వినపడుతున్నప్పుడు, సాక్ష్యాలు వినపడుతున్నప్పుడు, దేవుని కార్యాల గురించి 10 మంది చెప్పుకుంటూ నడుస్తున్నప్పుడు అందులుగా కూర్చోకూడదు. మనం ఒక గుడ్డి వ్యక్తి తన అంధత్వాన్ని విడిచిపెట్టాడని చెప్పాలి ఒక మాటలో. ఏమంటే ముందు తన మనోనేత్రం తెరవబడింది. ఇక్కడ ఏదో ఒక చక్కటి వింత జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ఏదో ఒక మహత్కార్యం జరుగుతుంది, దాని గురించి తెలుసుకోవాలన్న ఆశ అతనిలో ఉన్న మనోనేత్రాలు తెరవబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. మొదట మనలో మనోనేత్రాలు తెరవబడాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. చాలామంది జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగవనంటే, అద్భుతాలు జరుగుతున్న సౌండ్ వస్తున్నా, శబ్దాలు వస్తున్నా, సాక్ష్యాలు వినబడుతున్నా వీళ్ళకి మాత్రం స్పందన ఉండదు. ఎవరో జీవితంలో ఏదో జరిగిందంట మనకెందుకులే అని కూర్చుంటాడు. అలా కూర్చోకూడదండి. నీ జీవితంలోకి అద్భుతం పొందాలి అని అనుకుంటున్నప్పుడు అద్భుతాల గుండా నడిచి వెళ్ళిపోతున్న వారి శబ్దం నిన్ను ఆ గుంపులోనికి లాక్కి వెళ్ళిపోయేలాగానే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఆకర్షించబడే వ్యక్తిత్వం నీలో ఉండాలి. ఆ యేసు ఎవరు? ఆ యేసు దేవుడు చేసే కార్యాలు గొప్పవని నేను ఎంతో కాలంగా వింటున్నాను. ఆ యేసే ఇటువైపు వెళ్ళాడా? నేను ఒక అంధుణ్ణి, యేసుని వెతుక్కుంటూ నేను వెళ్ళే పరిస్థితి నాకు లేదు, కానీ యేసే నా ముందు నుండి వెళుతున్నాడా? ఎంత మంచి అవకాశం! ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను జార విడవకూడదు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను పోగొట్టుకోకూడదు. ఎలాగైనా సరే ఆ యేసు నేను కలుసుకోవాలన్న దృక్పథాన్ని అతనిలోనికి తెచ్చుకున్నాడు. ఇక ఆ సౌండ్ వినగానే అతడు సమయాన్ని వృధా చేయకుండా యేసును పిలవటం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో రాస్తాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల్లాగా ఉండకండి అమ్మా. అజ్ఞానుల్లాగా ఉండొద్దు సోదరులారా, అజ్ఞానుల్లాగా ఉండకండి, జ్ఞానుల వలె నడుచుకోండి. యేసు యొక్క స్పర్శను గ్రహించండి, యేసు వెళ్ళే మార్గాన్ని గురించి తెలుసుకోండి, యేసు యొక్క చప్పుడు వినండి, యేసు ప్రభు వెళుతున్నటువంటి ఆ యొక్క కార్యాలు, ఆయన జరిగిస్తున్న కార్యాలను చూడండి. వెంటనే మీ యొక్క ఆలోచన, ఆశ యేసు వైపుకు మరలించుకోండి. సమయాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎన్ని దేవుని కార్యాలు చూసినా అసలు పట్టదో, ఏం పట్టదు. కొంతమందికి అలాగే పడుకుని ఉంటారు, కొంతమంది అలాగే నిద్రలో ఉంటారు, అలాగే బద్ధకంగా ఉంటారు, అలా నీరసంగా ఉంటారు. చాలామంది జీవితాల్లో యేసు ప్రభు మన మార్గాన్ని వస్తున్నాడట, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయట, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయట అని తెలిసినా
వారి జీవితమంతా నిరాశ నిస్పృహతో గడపడానికైనా ఇష్టపడతారు. కానీ అరే లెగుద్దాం మంచం మీద నుండి, ఇక మందిరానికి వెళదాం, ఎన్నో అద్భుతాలు వింటున్నాం, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం, నా సమయం పోనివ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మందిరంలోకి వెళ్ళిపోవాలి, దేవుని కార్యాలు చూడాలన్న ఆశ తపన చాలా మందిలో కనపడదు. నీలో ఆ తపన పుట్టనంత కాలం అద్భుతాలు నీ జీవితంలో జరగవు. ఆశ కలగాలి. స్తోత్రం కలుగును గాక. గుండెల్లో ఆశ పుట్టాలి. నా దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో పలికినప్పుడు నేను అంటాడే దావీదు భక్తుడు. అలాంటి సంతోషం, ఆనందం ప్రభు దగ్గరికి రావడానికి ప్రతి ఒక్కరిలో కలగాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి అదే ఆశతో, అలాంటి ఉత్సాహంతో, అలాగా ప్రభు కార్యాల గురించి విన్నప్పుడు నీలో ఒక ఆరాటం కలుగుతుందా? ఆరాటం కలుగుతుందా? కలగాలి. పరుగులు పెట్టాలి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి పరుగులు పెట్టాలి. ఎన్ని సాక్ష్యాలు వింటున్నామండి. 21 సంవత్సరాలుగా భయంకరమైనటువంటి కోర్టు సమస్యతో నలిగిపోయిన కుటుంబం ఎవరిని ఉపవాస ప్రార్థనలు ప్రారంభించిన 4వ రోజు 5వ రోజు గొప్ప సాక్ష్యం విన్న మందిరంలో దేవుడు అద్భుతం చేశారు. కోర్టులో వారి పక్షంగా దేవుడు విజయాన్ని దయచేశాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించాలి. ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరండి, ఉపవాస కూటాలకు ప్రారంభించాం, దేవుడు మా గర్భాన్ని తెరిచాడనే సాక్ష్యాలు విన్నాం. స్తోత్రం చెప్పండి. వినికిడి వినపడుతుంది కదా, దేవుని కార్యాలు జరుగుతున్న చప్పుడు మీకు వినపడుతుంది కదా, ప్రజలందరూ పరుగులు పెడుతున్నారు, వెళుతున్నారని ఆ సౌండ్ మీలోకి వస్తుంది కదా. వచ్చినప్పుడు ఎలర్ట్ అవ్వాలి కదా. అమ్మా దేవుని కార్యాలు జరుగుతున్నాయి, నేను కూడా పరిగెత్తాలి, ఆయనను పట్టుకోవాలి, ఆయన పాదాల చెంత చేరాలి అన్న ఆలోచన కలగాలి కదా చాలామందిలో. ఇంకా ఆ యొక్క తృష్ణ, ఆ ఆశ చాలామందిలో కనబడటం లేదు. నీ ఆశను బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి సమయమును పోనివ్వలేదు, మనం కూడా సమయాన్ని పోనివ్వకూడదు. ఆమేన్ చెప్పండి. సమయాన్ని పోనివ్వకూడదని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు మనం కూడా చూచి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను అని అనాలంటే మొదటిది ఏం చేయాలి? టైం వేస్ట్ చేయకూడదు, సమయాన్ని పోనివ్వకూడదు. టైం దొరికినప్పుడల్లా ప్రభు దగ్గర కూర్చోవాలి, ఆయన వెంబడించాలి, ఆయన దగ్గర పరిగెత్తాలి. ఆమేన్. సమయమును పోనివ్వకూడదు. చెప్పండి మొదటి మాట సమయమును పోనివ్వకూడదు. రెండవ మాట విజ్ఞాపన చేశాడు. చెప్పండి రెండవ మాట. కొంచెం గట్టిగా చెప్పండి. మనం కూడా ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. యెహోవా దొరుకు కాలమంది ఆయనను వెదకాలి, ఆయనను వేడుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వేడుకోవాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అదే పని చేశాడు ఈ వ్యక్తి. చూడండి 18:38 వచ్చిన. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే చప్పుడు విన్నాడో, ఎప్పుడైతే శబ్దం విన్నాడో, ఎప్పుడైతే ప్రజలను దాటికి వెళ్ళిపోతున్నారు, నాకంటే ముందు అనేక మంది స్వస్థ పొందేస్తున్నారు, నేను యేసు దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కానీ నా వల్ల అవ్వలేదు, నేను అందుడను, కానీ యేసే నా వైపుకు వచ్చినప్పుడు ఇక యేసుని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, ఇక యేసుని వదలాలనుకోలేదు. వెంటనే కేకలు వేస్తున్నాడు, అయ్యో దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి టైం వేస్ట్ చేయకూడదు, ప్రభు దగ్గరికి రావాలి. వచ్చిన మనము చేయాల్సిన రెండో పని ఏంటంటే విజ్ఞాపన చేయాలి. చెప్పండి మాట కొంచెం గట్టిగా చెప్పండి. ప్రార్థన చెయ్యాలని చెప్పండి, వేడుకోవాలని చెప్పండి, కేకలు వేయాలని చెప్పండి, ప్రభువుని ఆపాలని చెప్పండి. అంతమంది సౌండ్లో ఈ గుడ్డోడి కేకకి యేసయ్య నిలిచిపోయాడట. స్తోత్రం కలుగును గాక. అంతమంది సౌండ్లో దావీదు కుమారుడా అని వేసిన ఈ ఒక్క కేక యేసయ్య నిలిచి అనే మాట కనబడుతుంది. అంటే యేసునే ఆపేసింది ఆ కేక. స్తోత్రం కలుగును గాక. మందిరంలోకి వచ్చాక నీ ప్రార్థన అలాగా ఉండాలి. ఏమంటే ఎన్ని వేల మంది ఉన్నారన్నది కాదు, నీ స్వరం పర్టికులర్గా యేసయ్యకి తెలిసిపోవాలి. ఇక్కడ ఎన్ని వేల మంది ప్రార్థన చేస్తున్నారన్నది కాదు, నీవు యేసు అని పిలిస్తే నీ వైపుకి ఆయన ఆకర్షించబడాలి.
ఒక ప్రత్యేకమైన స్వరం ఇక్కడ వినపడుతుంది. ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఇక్కడ ఉన్నాడు. నా యందు నమ్మిక ఉంచి టైం వేస్ట్ చేయకుండా పరుగులు పెట్టుకుంటా వచ్చి ఆసక్తితో నన్ను ప్రార్థిస్తున్న ఒక సోదరి ఇక్కడ ఉంది, ఒక కుమార్తె ఇక్కడ ఉంది, ఒక కుమారుడు ఇక్కడ ఉన్నాడని యేసు నీ వైపు తిరిగేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను గడిచిన వారాల్లో కూడా షునేమీరాల గురించి చెప్పాను. షునేమీరాలు వెళ్ళి ఎలీషాకి విజ్ఞాపన చేసుకుందా? ఎలీషా వచ్చి నీకేం కావాలని షునేమీరాలని అడిగాడా? అలా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితాలు. ఆమేన్ చెప్పండి. ఒక్క కేకకి యేసయ్య ఆగిపోవాలి. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకేం చేయాలని యేసయ్య వచ్చి అడిగేశాడు గుడ్డోడిని. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ ప్రార్థన నీకేం కావాలమ్మా అని అడిగేలాగా ఉండాలి. ఏం కావాలో చెప్పని యేసు నిలిచి నిన్ను అడిగే ఒక మంచి ఆత్మీయ స్థితికి రావాలి. స్తోత్రం కలుగును గాక. అన్ని విడిచిపెట్టాలి. మందిరానికి ఏ పని మీద వచ్చావో ఆ పని చేయటంలో నీ ఏకాగ్రత ఖచ్చితంగా ఒక మంచి జవాబునిచ్చేదిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. కొంతమంది మందిరానికి వస్తారు కానీ నోరు తెరిచి ప్రభువుతో మాట్లాడరు. పక్కన వాళ్ళు గట్టిగా కేకలేసి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వెనక చూస్తూ ఉంటారు. ఎంత కేకలు వేయాలా? ఎంత సౌండ్ అవసరమా? ఎంత అరవాలా? అరిసేవాళ్ళకి గుడ్డోడే జవాబు. అరిచాడా లేకపోతే చెప్పండి ఏమనుంది? సమస్య ఉన్నప్పుడు మౌనంగా ఎలా ఉండగలుగుతావు? నీ లోపల తీరని వేదన ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదండి. నీ లోపల తీరని ఒక సమస్య ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదు. అతని సమస్య ఏం చేసిందో తెలుసా? కేకలు వేసేలా చేసింది. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదోడు జరుగుద్దులే అని కూర్చున్నవాడికి ఏమీ జరగదు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసాం, టైం వేస్ట్ చేయకుండా మందిరానికి వచ్చాం. ప్రభు ఇక్కడ తిరుగుతున్నాడు, ఆయన ఆత్మ సంచారం జరుగుతుంది, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత ఈ స్థలంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను జవాబు పొందుకుని వెళ్ళాలి అని ఆశ కలిగిన వారు నోరు తెరిచి ప్రభు యొక్క సన్నిధిని అనుభవించే ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ఆయనను పట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారుడా అని కేకలు వేసినట్లుగా మన జీవితంలో నుండి, మన గుండెల్లో నుండి ఒక ఖచ్చితమైన ప్రార్థన బయటికి రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మందిరంలోకి వచ్చిందే మనం ప్రార్థించడానికి వచ్చాం, స్తుతించడానికి వచ్చాం, విజ్ఞాపన చేయడానికి వచ్చాం, మొర్ర పెట్టడానికి వచ్చాం. మళ్ళా ఇంకొకరు చెప్పాలా? అక్కర్లేదు. నీ గుండె లోతుల్లో నుండి ఒకసారి నీ బాధలన్నీ యేసయ్య పాదాల దగ్గర పెట్టి కేకలు వేసి దేవునిని స్తుతించి, ఎవరున్నా నాకు అనవసరం, ఏం చేసినా నాకు అనవసరం, ఎవరు ఏం మాట్లాడినా నాకు అనవసరం, నాకు కావాల్సింది యేసు, నాకు కావాల్సింది ఆయన సన్నిధి, నాకు కావాల్సింది ఆయన పాదాలు. ఆయన దగ్గరికి వచ్చేసని ఇక చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన చాలా దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు పట్టుకోకపోతే ఇలాంటి అవకాశం వల్ల నాకు రాదు. ఆ గుడ్డోడి యొక్క కేకలకు అర్థం అది. ఇప్పుడు కనుక నా కేకలు యేసుకు వినపడకపోతే మళ్ళీ యేసు ఇటువైపు వస్తాడో లేదో నాకు తెలీదు. మరలా యేసును తటస్థించే అవకాశం నాకు దొరుకుతుందో లేదో నాకు తెలీదు. అందుకని ఆయన సమీపముగా ఉండగానే వేడుకోండి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంత దగ్గరగా ప్రభువు మీకు ఉన్నాడే. ఏమండి, మన ఆంధ్ర ప్రజలు నిజంగా ప్రభువుని స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇలాంటి గొప్ప అవకాశం చాలా రాష్ట్రాలకు లేదు. అసలు మందిరాలు కనపడవు. మహారాష్ట్ర సైడ్ వెళ్తే కిలోమీటర్లు దారంట చూసుకుంటానే వెళ్ళాం. ఒకసారి మేము బొంబాయి నుండి పూనాకు వచ్చాం కారులో. అక్కడ మీటింగ్లు ముగించుకుని పూనాలో మీటింగ్లకు వస్తే కారులో దారిలో చూస్తే ఒక్క చర్చి కనపడలేదు మాకు సరిగ్గా. ఎక్కడ మందిరాలు లేవు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి బయట. మందిరం కడితే కూల్చేస్తున్నారు. దేవుని సన్నిధి లేక, మందిరాలు లేక, దైవజనులు లేక, ఈ అవకాశం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీకు సమీపంలో దేవుని మందిరం ఉందే, సమీపంలో ప్రభు ఉన్నాడే, మీ జీవితంలో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. విశ్వసించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాల్సిన వారు మీరు మౌనంగా ఉంటే దేవుని కార్యాలు ఎలా చూస్తారు? అందుకని విజ్ఞాపన చెయ్యాలి. చెప్పండి ఈ మాట గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేశాడు ఆ వ్యక్తి? విజ్ఞాపన చేశాడు. మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఆమెన్ చెప్పండి. మొదటిది ఏం చేశాడు? సమయమును పోనివ్వలేదు. మనం ఏం చేయాలి? సమయం పోనివ్వకూడదు. రెండోది ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. మూడవ మాట, ఆటంకములను అధిగమించాడు.
చెప్పండి మూడో మాట. ఆటంకములను అధిగమించు. కొంచెం గట్టిగా చెప్పండి. ఆటంకములను కొంచెం గట్టిగా చెప్పండి. ఆటంకములను అధిగమించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అతనికి కూడా ఆటంకాలు వచ్చాయండి పాపం. ప్రార్థన చేసే వాళ్ళకి, ఆసక్తిగా అడుగులు ముందుకు వేసే వాళ్ళకి సర్వసాధారణమైన అంశం ఏంటంటే ఆటంకాలు రావడం. ఆటంకాలు వస్తాయి. నిజమైన విశ్వాసికి చాలా ఆటంకాలు వస్తాయి. కానీ ఆ ఆటంకాల్లోనే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ విశ్వాస జీవితాన్ని. ఆమేన్ చెప్పండి. ఆ ఆటంకాల్లోనే నువ్వు నిరూపించుకోవాలి దేవుని సందులో నీ ఒక నిజమైన విశ్వాసివని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం ఆటంకాలు వచ్చాయి? పాపం గుడ్డోడు కదా, మనుషులకు జాలి ఉండాలి కదండి, ప్రజలకు జాలి ఉండాలి. అరే అందుడయ్యా, రోడ్డు పక్కన పాపం అలాగ అడుక్కుంటా ఉన్నాడు. మనమైతే కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, మనం బాగానే ఉన్నాం. తన పరిస్థితి బాగాలేదు, కేకలేస్తున్నాడు. యేసయ్యని పిలిచి ప్రభు ఒకసారి వీడి సంగతి చూద్దాం అన్న జాలి ఉండాలి కదా. ఆ జాలి లేకపోగా వీడు అరుస్తుంటే యాగా కేకలేద్దాం అని అతన్ని చాలామంది గద్దిస్తున్నారట. ఆ మాట చదువుదాం ఒకసారి. 39వ వచనం. ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసాను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఊరుకో, కేకలేద్దో, అరవద్దో. ఎందుకు అరుస్తావు? ఎందుకు కేకలేస్తున్నావు? గద్దిస్తున్నారంట, అతన్ని గద్దిస్తున్నారంట. ఎన్ని ఆటంకాలు! ప్రార్థనలో ఇలాంటి ఆటంకాలు చాలామందికి ఎదురవుతాయి కదండి. ఇంట్లో కూర్చొని విశ్వాసంతో కన్నీరు గారుస్తుంటే అవిశ్వాసులైన భర్తలు, అవిశ్వాసులైన కొడుకులు, అవిశ్వాసులైన కూతురులయ్యా ఎందుకు ఎడుతున్నావు? ఎవడు చచ్చిపోయాడు ఇంట్లో అని అడిగేవాళ్ళు ఉంటారు చాలామంది కదా. నీ ఏడిపే ఇల్లు ఇలాగ అయిపోతుంది అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీ కన్నీరే ఇల్లంతా ఇలాగ అయిపోయింది అని మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఏమండి, కొంతమంది కేకలు వేయనెవరో, ప్రార్థన చేయనెవరో, అరవనెవరో, దేవుని సందులో విజ్ఞాపన చేయనెవరో, ప్రార్థన చేసేవాళ్ళకి ఆటంకాలు ఎన్నో కలుగుతాయి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, విశ్వాసం పెరగాలే కానీ తగ్గకూడదు. స్తోత్రం కలుగును గాక. అతను గద్దించే కొలది ఏం చేశాడట? మరి ఎక్కువగా కేకలు వేశాడట. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన జీవితం అలాగ ఉండాలి. ఎవరైనా వచ్చి నిన్ను నిరుత్సాహపరిచి ఒక మాట మాట్లాడితే మళ్ళీ ఇంకో గంట ఎక్కువ చేసేయాలి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఎవరైనా నిన్ను తిడితే, ఏదైనా నిన్ను మాట అంటే, ఎవరైనా నీ విశ్వాస జీవితాన్ని కించపరిస్తే, లేనిపోని మాటలు మాట్లాడితే సర్దుకుని వెళ్ళిపోకూడదు. అరే ఇలాంటి వాళ్ళ దగ్గర ప్రార్థన చేయటం ఎందుకురా, నా ప్రార్థన మానేస్తాను అనకూడదు. అక్కడే మన విశ్వాస జీవితంలో ఆసక్తిని ఇంకా పెంచుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరేమన్నా పర్వాలేదు, యేసును మాత్రం నేను విడిచిపెట్టేది లేదు. ఎవరెన్ని గద్దించినా, ఎవరెన్ని కేకలు వేసినా, ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా, ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎవరెంత సణిగినా, ఎవరెంత గొణిగినా, ఎవరెంత నన్ను వెనక లాగినా వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గుది లేదు. దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టే వరకు, స్వస్థపరిచే వరకు ఆయనను విడిచిపెట్టేదే లేదు. స్తోత్రం కలుగును గాక. అలాంటి పట్టుదల కలగాలి. ఆమేన్. ఏమన్నా ఆటంకాలకు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆటంకాలకు వెనక్కి వెళ్ళిపోయేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. శ్రమలకు వెనక్కి వెళ్ళిపోయేవాడు నిజమైన విశ్వాసి కాదు. యేసును పట్టుకోవాలనుకున్నావు, పట్టుకునే వరకు వదలకూడదు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.